చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా మనం మాట్లాడే విధానానికన్నా మనం చేసే పనుల మీదే వాళ్ళ దృష్టి ఉంటుందండి. దానివల్లే వాళ్ళు ఎక్కువ ప్రభావితం అవుతారని నాకు అనిపిస్తుంది. మా విద్మహి ఏం చేసింది అనేది లాస్ట్లో అయితే నేను ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, మీరు తప్పకుండా చూడండి. అలానే ఈరోజు నేను లంచ్లోకి గోరుచిక్కుడుకాయలు పాలు పోసి అయితే కర్రీ చేశానండి. మీరు ఇంట్లో ఎంతమంది ఇష్టంగా తింటారు, ఎంతమంది ఇష్టంగా తినరు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. మా నిర్వాణకి అయితే అస్సలు ఇష్టం ఉండదండి. ఆయన నేను లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసి పంపించాను, చెప్పాను తినాలి అని. ఎలా తిన్నాడు, ఎంత తిన్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నాకు తెలిసి ఫుల్ బాక్స్ అయితే వెనక్కి వస్తుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అవి మగ్గే లోపల మనకైతే చిక్కుడుకాయలు ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు వేసుకుని మనం ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలండి. నేను ఇడ్లీ ఎందుకు చూపిస్తున్నాను అనేది ఆల్రెడీ మా నిర్వాణికి పెట్టేశాము, అందువల్ల అది ఎంటీ ఉంది. తప్పుగా అయితే కామెంట్ చేయకండి. ఇదైతే నేను మిల్లెట్స్తో అయితే ఇడ్లీ చేస్తున్నానండి. చాలా బాగా అనిపిస్తుంది, పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ కదా. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అది మొత్తం ప్రాసెస్ అనేది నేనైతే ఒక వీడియోలో యాడ్ చేస్తాను. మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ప్రాసెస్ అనేది చెప్తాను. తర్వాత మగ్గిపోయిన తర్వాత మనం ఈ విధంగా అయితే చిక్కుడుకాయ వేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా మగ్గబెట్టుకోవాలండి. ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనం ఎక్కువసేపు మగ్గబెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు తినేంత కారం అయితే యాడ్ చేసుకుని తర్వాత ఇది కొంచెం మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా పాలు అయితే పోసుకోండి. దానికి సరిపడినంత పాలు పోసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే చిక్కుడుకాయ పాలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అని వింటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి. అగో మా పాప ఏం చేస్తుంది అని అంటే, రోజు లంచ్ బాక్స్లు పెట్టేటప్పుడు రైస్ అవన్నీ ఆరబెడతామండి ఫ్యాన్ దగ్గర. నైట్ డిన్నర్ పెడుతున్నప్పుడు తన రైస్ తీసుకెళ్ళి ఆరబెట్టుకుంటుంది ఫ్యాన్కి. నాకు చాలా ఫన్గా అనిపించిందండి.